హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇదైతే ఎలక్షన్స్ రోజన్నమాట. ఇంక నేనైతే ఓటేయడానికి ఊరికైతే వెళ్తున్నా. ఎందుకంటే నాకు ఇక్కడైతే ఓటు లేదు. మా హస్బెండ్ అయితే ఓటేసొచ్చారు. ఇంకా నాకైతే ఇక్కడ ఓటు రాలేదన్నమాట. సో, నేనైతే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓటుంటే అక్కడికైతే వేద్దామనేసి అయితే వెళ్తున్నాము. ఇంక నేను, మా పిల్లలు, హస్బెండ్ అందరం కలిసి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాము. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో రోడ్ల మీద. ఈ ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళగానే మాకు మాకు అని అయితే అంటున్నారు. ఇంకా మనమైతే వేసే వాళ్ళకే వేస్తాం కదా. ఇంకా ఫైనల్గా అయితే ఓటు కూడా వేసేసిన. ఇంకా మా అమ్మ, మా డాడీ, మా చెల్లి, మా మరిది వాళ్ళు కూడా వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నపాటి గెట్ టుగెదర్లా అనిపించింది. ఇంకా అంతే కదా. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంక అక్కడ ఉండేసి మళ్ళీ మా ఇంటికైతే స్టార్ట్ అయినాము. వచ్చేసరికి అయితే కొంచెం నైట్ అయింది. అయ్యాక మేమందరం కలిసి ఇప్పుడు చీకట్లో ఎటెళ్తున్నాం అనుకుంటున్నారా? దొంగతనానికైతే ఎళ్తున్నాము అని అనుకోకండి. దొంగతనానికి గాదు. మా దగ్గరైతే సిపిఐ అభ్యర్థి ఇంకా సర్పంచ్‌గా గెలిచారన్నమాట. సో, చూద్దామనైతే ఎళ్తున్నాము. అప్పుడైతే టైము 10:30 అవుతుంది. అయినా కూడా భయపడకుండా ఎళ్ళినాము. యాక్చువల్‌గా మాది మహబూబాద్ డిస్ట్రిక్ట్ అన్నమాట. అక్కడ మనకి ఇలా సర్పంచ్‌లు ఉండరు కదా. ఇంగా ఒకవేళ వేరేవి ఉన్నా కూడా మనం ఆ క్రౌడ్‌కైతే ఎళ్ళలేము కదా ర్యాలీస్‌లో. సో, చూద్దామనైతే ఎళ్ళినాము. నైట్ టైమ్ కదా డీజేస్ కూడా అలో లేవన్నమాట. ఓన్లీ క్రాకర్సే పేల్చారు. ఇంకా ఇంకా గెలిచిన అంకులయితే రిటైర్డ్ టీచర్ అన్నమాట. ఇంకా అంకులయితే స్పీచ్ అయితే చాలా చెప్పారు. ఇంకా ఇక్కడ అంత గొడవలు అలా అయితే ఏం లేదు. చాలా కూల్‌గానే జరిగిపోయింది. కానీ కొన్ని కొన్ని చోట్ల అయితే ఎలక్షన్స్ అంటే చాలా గోల గోల ఇంకా గొడవలున్నాయనైతే నేను చూసాను. అలా అయితే ఏం జరగలేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమైతే అయిపోయిందాక ఉండేసి చిన్నగా అయితే ఇంటికెళ్ళిపోయినాము. మేమెళ్ళేసరికి ఇంకా మా పాప గూడా మాతోనే వచ్చింది. నేను మా పాపనైతే తీసుకొనెళ్ళాను. మా బాబు అయితే ఇంట్లోనే పడుకున్నాడు. ఇంతే అండి ఈరోజుది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.